హైదరాబాద్ ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. హామీల అమలులో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని నిరసన తెలిపారు. ఉప్పల్ తహసీల్దార్ వాణిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపించారు. వారం రోజులలోపు పథకం అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా కూడా మహిళలకు ఏదైతే పెద్దపీఠం వేస్తానని ఎలక్షన్స్ ముందు మహిళలకు ఏదైతే హామీ ఇచ్చారో 8 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒక ఉచిత బస్సు తప్పితే మహాలక్ష్మి పథకం కింద ఏదైతే 2500 ప్రతి మహిళకి ఇస్తానన్నారో, అలాగే కొత్త వధువులు ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఏదైతే ఇస్తా అన్నారో, అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి కాలేజ్కి వెళ్ళడానికి అనుకూలంగా ప్రతి ఒక్క విద్యార్థినికి స్కూటీ ఇస్తానని ఏదైతే చెప్పి హామీలు చెప్పి ఎలక్షన్స్లో గెలిచారో, అలాగే విద్యార్థి 5 లక్షల విద్యార్థి కార్డ్ అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే పెన్షన్ 2,000 నుంచి 4,000కి చేస్తానని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఇప్పటి వరకు ఈ మహిళలకు సంబంధించిన వేరే హామీల గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్నప్పటికీ